నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకపోదును. మనుషుల్ని సంతోష పెట్టేవాడంట ఎప్పటికీ కూడా క్రీస్తుకి. ఇక్కడ దాసుడు అని ఉంది కానీ వేరే వర్షన్లో ఎట్లా ఉంటుంది తెలుసా? మనుషుల్ని సంతోష పెడితే ఎన్నటికీ ఎప్పటికీ కూడా క్రీస్తుకి కుమారుడిగా ఉండడంట. మనము దేవుని యొక్క దయను పొందనంత వరకు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన దీవెనలు గాని, ఆశీర్వాదాలు గాని, కృపని గాని ఎప్పుడు ఎన్నటికీ కూడా మనం క్యారీ చేసుకోలేము. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. మీకు ఎవరి దయ కావాలి? దేవుని దయ కావాలా? మనుషుల దయ కావాలా? దేవుని దయ కావాలంటే యు నీడ్ టు గో సమ్ టఫ్ సిచ్యువేషన్స్. ఆర్ యు రెడీ టు గో త్రూ దట్ టఫ్ సిచ్యువేషన్? ఆ కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మనుషుల దయ కొంతవరకు మీకు సంతోషాన్ని ఇస్తుంది, ప్రతిదీ మంచిగా జరుగుతుంది అనుకుంటారు. బట్ దెర్ ఈస్ సమ్ సీజన్ ఈస్ కమింగ్. మీరు పడిపోయినా సరే మీ వైపు చూడని మనుషులు కనపడతా ఉంటారు మీ జీవితాల్లో. బట్ దేవుని దయతో గనక మనం ముందుకెళ్ళగలిగినట్లయితే, మనం ఇరుకు మార్గంలో వెళ్తున్నా సరే దేవుడు సాఫ్గా తీసుకెళ్ళగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.